హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు విజయ టైలరింగ్ అండ్ బ్లాగ్స్ అండి. ఇప్పుడైతే మీకు మోడల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో చూపిస్తాను. ఓకేనా? వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను ఆల్రెడీ లైనింగ్ అనేది అటాచ్ చేసి పెట్టుకున్నాను, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి. ఇప్పుడు ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్, బ్యాక్ వచ్చేసి బ్యాక్ ఓపెన్, ఇంకొకటి కాలర్ హై నెక్ అండ్ విత్ జిప్. ఓకేనా? ఇప్పుడు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోలోకి వెళ్దాము. ఇప్పుడు మనం ఇలా ప్రిన్స్ కట్ మార్కింగ్ అయితే వేసుకున్నాం కదా. ఇలా మార్కింగ్ వేసుకున్న ప్రకారం ఇలా స్టిచ్ చేసుకోండి. స్టిచ్ చేసుకున్న తర్వాత కుట్టు అనేది ఇలా కుట్టు వేసుకున్న ప్రకారం అయితే కట్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న టిప్ అయితే పాటించాలండి. మీరు ప్రాపర్గా స్టిచ్ చేస్తేనే ఇక్కడ ప్రిన్సెస్ కట్ అనేది పైన కింద ఎక్కువ తక్కువ రాకుండా ఉంటుంది. ఇక్కడ రౌండ్ తిరిగే దగ్గర ఉంటుంది కదా, అక్కడ ఖచ్చితంగా కొంచెం పాదం పైకి లేపి సూది ఇట్లా కిందికి దించుతూ వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ అయితే చేయాలి. అప్పుడే మీకు ఒకే లెవెల్లో వస్తుంది. తర్వాత స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూపిస్తాను, చూడండి. ఇలా ఉంటుంది. ఇంకో సైడ్ కూడా అంతే. ఇంకో సైడ్ కూడా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకోండి. ఇలా ఇక్కడ కొంచెం కుట్టు ఊడిపోయింది. మళ్ళీ నేను లైనింగ్ మెయిన్ క్లాత్ సపరేట్ అయితేనే అక్కడ కార్నర్ స్టిచ్ అయితే వేసాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కూడా అంతే సేమ్. మనము జాయింట్ చేసేదాన్ని బట్టే ఉంటుంది ఇక్కడ. ఇలా ఆ రౌండ్ అనేది ఎలా ఉంటే, ఆ కర్వ్ అనేది ఎలా ఉంటే అలా సూదికి కొంచెం కిందకి దించుతూ కొంచెం పాదం పైకి లేపుతూ, కొంచెం మరీ పాదం పైకి బాగా లేపొద్దు. ఇలా అప్పుడు మీకు ఎక్కువ తక్కువ రాకుండా ఉంటుంది. ఇప్పుడు తర్వాత ఇంకొక స్టిచ్ అయితే వేయండి. వేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి చూపిస్తాను, చూడండి. ఇలా ఉంటుంది. చాలా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి ఖచ్చితంగా. ఇప్పుడు కింద నడుము పట్టి అయితే వేస్తాను. నడుము పట్టి కోసం అయితే క్లాత్ నేను ఆల్రెడీ కూర క్లాత్ కట్ చేసి పెట్టుకున్నాను. దాన్ని ఇప్పుడు ఇక్కడ మనకి టాకాలు వేసిన దగ్గర చిన్న ప్రిల్ అయితే పెట్టుకోండి. ఇలా సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా స్టిచ్ చేస్తామో అలాగే ఇది ఫ్రంట్ పార్ట్. ఇలా స్టిచ్ చేసిన తర్వాత పైనుంచి ఒక టాప్ స్టిచ్ వేయండి. అయితే నేను గల్లకి పైపింగ్ వేస్తా. అది నేను షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను, సపరేట్ పైపింగ్ ఎట్లా వేయాలని. ఓకేనా? చాలా అంటే చాలా బాగుంటుంది. ఈజీ ఉంటుందండి కటింగ్. నాకు కరెక్ట్ 25 మినిట్స్లో బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది అయిపోయింది. ఓకేనా? హ్యాండ్స్కి కూడా పైపింగ్ వేసేది నేను షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను. ఇప్పుడు ఇలా గల్లని ఇలా ఇది ఫ్రంట్ పార్ట్. ఓకేనా? ఇలా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఆల్రెడీ పైపింగ్ వేసిన తర్వాత ఇలా ఉంటుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా నేను ఆల్రెడీ లైనింగ్ అనేది అటాచ్ చేసి పెట్టుకున్నాను. ఒకదాన్ని కూడా బ్యాక్ సైడ్ టాకా వేసుకున్నాను. వేసుకొని ఇప్పుడు ఇక్కడ అయితే నేను ఏం చేస్తున్నానంటే ఇలా ఈ క్లాత్ అనేది ఫస్ట్ ఉక్స్ పట్టి కాజా పట్టి వేద్దామని అనుకున్నా, కానీ సిప్ పెడితే బాగుంటుందని చెప్పేసి నాకు ఐడియా వచ్చి దీన్ని ఏం చేశానంటే కింద ఈ పట్టీని వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి బ్యాక్ సైడ్ పట్టి కింద నడుము పట్టి వేసేసిన. ఇప్పుడు ఈ పార్ట్ని ఇలా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా అలాగే ఇలా క్లాత్ని జాయింట్ చేసుకొని వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకొని ఇలా స్టిచ్ చేసి నడుము పట్టి అయితే వేసేయండి. అక్కడ టాకా వేసిన దగ్గర చిన్న ప్రిల్ పెట్టుకోండి, వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇప్పుడు సేమ్ ఎగ్జాక్ట్ ఈ క్లాత్లో కలిసిపోయే జిప్ వేస్తే ఇంకా బాగుంటుంది అని నేను జిప్ అయితే తీసుకున్నాను. ఇలా ఫస్ట్ షోల్డర్స్
చూసుకున్న తర్వాత ఇప్పుడు మనం కాలర్ నెక్ కదా, కొంచెం బక్రం అనేది తీసుకోవాలి. తీసుకొని మీకు ఎంతైతే లెంత్ కావాలో కాలర్ నెక్కి మీకు కొంచెం పొడుగు కావాలంటే పొడుగు, సో లేదంటే ఇలా వన్ సైడ్ ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇలా స్టిచ్ చేయాలి. స్టిచ్ చేసిన తర్వాత మీరు ఎక్కడైతే కాలర్ నెక్ అనేది కట్ చేసిలో అక్కడ ఇలా సో బక్రం తోటి వేస్తే స్టిఫ్గా ఉంటుంది కాలర్ నెక్ అనేది. ఇలా స్టిచ్ అయితే చేయాలండి. రెండు సపరేట్ వస్తాయి మనకు బ్యాక్ పార్ట్ ఓపెన్ కాబట్టి ఇలా. సో ఇప్పుడు ఇలాగే వీడియో అర్థం కాకుంటే ఒకటికి రెండు సార్లు చూడండి. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇది ఇప్పుడు ఇక్కడ నేను షోల్డర్ అనేది జాయింట్ చేస్తున్నాను చూడండి ఇలా. ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా అంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నాను నేను బెల్ట్ జిప్ ఇలా. జిప్ అటాచ్ చేసేటప్పుడు కూడా ఇక్కడ మనము కొంచెం ఫోల్డింగ్ చేసుకొని జిప్ అనేది అటాచ్ చేయాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా. ఏదైనా మనం కుట్టే విధానంలోనే ఉంటుందండి ఫినిషింగ్ అనేది. కొంచెము లేట్ అయినా పర్లేదు, నిదానంగా నిమ్మలంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా కొంచెం మనకు అనుకున్న దానికంటే జిప్ ఎక్కువ ఉన్నది కాబట్టి కింద జిప్ అనేది విడిపోకుండా నేను డబల్ టాక్ అయితే వేశాను, కింద రఫ్ ఇచ్చేసాను. ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా ఇలాగే వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా స్టిచ్ అయితే చేశాను. ఇలా ఒకసారి స్టిచ్ చేసుకొని చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా అఫీషియల్గా ఉంటుంది. మనకి కాలర్ నెక్ కాబట్టి చాలా బాగుంటుంది, చాలా డీసెంట్గా ఉంటుంది మనము నెక్ అనేది. సో ఇప్పుడు నేను 2 సైడ్ ఆల్రెడీ నెక్ అనేది అటాచ్ చేశాను, మీకు అర్థం కావడం కోసం వన్ సైడ్ చూపించాను. ఇప్పుడు హ్యాండ్ అనేది కూడా మీకు జాయింట్ చేసుకొని చూపిస్తున్నాను. జాయింట్ ఇలా. సో ఇలా ఇంకొక సైడ్ కూడా సేమ్ అలాగే జాయింట్ చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్ లూజు, కింద మధ్యలో చంక లూజు, తర్వాత వచ్చేసి కింద నడుము లూజు చూసేసుకోండి, అయిపోతుంది. వీడియోని అసలు లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇలా నాకు ఎగ్జాక్ట్ వచ్చింది మార్కింగ్ వేసుకున్న దగ్గర. కొంచెం ఇక్కడ నాకు ఫ్రంట్ పాట కొంచెం ఎక్కువ అనిపిస్తే నేను ఇక్కడ కుట్టు దగ్గర, ఇక్కడ చంక దగ్గరనే అడ్జస్ట్ చేసిన, జాయింట్ దగ్గర హ్యాండ్ భుజాలు హ్యాండ్ జాయింట్ చేసే దగ్గర అడ్జస్ట్ చేసిన. అలా అడ్జస్ట్ చేసుకోవాలి. కొంచెం ఒక 2 గీతలంతా ఎక్కువ వచ్చింది, అది స్టిచ్చింగ్లను ఎక్కువ తక్కువ తీసుకొని ఉండుంటా అట్లా వచ్చింది. ఇలా 3 స్టిచెస్ తోటైతే సైడ్ జాయింట్ వేసిన తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకోండి. సో అంతే అండి, మోడల్ నెక్ బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇంకొక సైడ్ కూడా హ్యాండ్ అలాగే స్టిచ్ చేసుకోవాలి.